అసలైన అకాడమిక్ ఇయర్ జూన్ 12 నుంచి మొదలవుతుందని, ఇప్పుడు అటెండెన్స్ లెక్కలోకి రాదని అడ్వకేట్ అండ్ సోషలిస్టు క్రాంతి కిరణ్ అన్నారు. విద్యా సంస్థలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకోవడం మెంటల్గా డిప్రెషన్ అవుతున్నారని, చాలామంది ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని చెబుతున్నారు. తాము వెళ్ళినప్పుడు విద్యార్థులు కనిపిస్తున్నారని, అధికారులు వెళ్ళినప్పుడు ఎందుకు కనిపించరని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యవస్థల్లో వారికి అనుకూలంగా మనుషులు ఉండటం వల్లే ప్రైవేటు యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయని క్రాంతి కిరణ్ వివరించారు. మేజర్ గా మనం చూస్తా ఉన్నాం, పెద్ద పెద్ద ఏదైతే ప్రముఖ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి సంస్థలకు సంబంధించి కంప్లీట్ గా మనం చూస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ కూడా విద్యార్థుల్ని హాలిడేస్ లేకుండా కూడా అణచివేస్తా ఉన్నాం. అసలు ఇంటర్ బోర్డ్ కి సంబంధించి ఉన్న రూల్స్ ఏంటి, అండ్ దాంతో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో అసలు పేరెంట్స్ మోటివేట్ అవుతున్నారా, లేదా సొసైటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళ పిల్లల్ని ఏదైతే కార్పొరేట్ సంస్థలో జాయిన్ చేస్తా ఉన్నారా, ఈ చదువు అనేటువంటి ప్రపంచంలోకి పిల్లల మైండ్ సెట్ మొత్తం ఎందుకు డైవర్ట్ చేస్తా ఉన్నారు. కంప్లీట్ గా దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు క్రాంతి కిరణ్ గారు అడ్వకేట్ మనతో ఉన్నారు. ఆయన అంతేకాకుండా ఆయన అనేక పోరాటాలు చేస్తా ఉన్నారు. మేజర్ గా విద్యార్థులకు సంబంధించి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ కూడా విజిట్ చేస్తూ ఎక్కడికక్కడ విద్యార్థులు పడుతున్నటువంటి టార్చర్లకు సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు పోరాటం చేస్తా ఉన్నాడు. ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ కి ఇంటర్ బోర్డ్ తో పాటుగా చీఫ్ మినిస్టర్ కూడా అనేక సందర్భాల్లో ఆయన లేఖలు రాసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఆయనతో మాట్లాడదాం. సంబంధించి కాలేజెస్ ఏదైతే కార్పొరేట్ కాలేజెస్ సో వీటికి పర్టికులర్ గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బేసిక్ గా వాళ్ళకి హాలిడేస్ పీరియడ్ కానివ్వండి, లేదంటే ఇప్పుడే ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలి, ఈ టైంలోనే మీరు కాలేజ్ ఓపెన్ చేయాలి, ఈ టైంలోనే అడ్మిషన్ తీసుకోవాలి అన్నటువంటి రూల్స్ ఏముండవు, క్లియర్గా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు అకాడమిక్ క్యాలెండర్ ఒకటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. అకాడమిక్ క్యాలెండర్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి June 1, అది ఎండింగ్ డేట్ వచ్చేసి March 30th or March 31st. సో దీని మీద క్లియర్ గా ఒక స్కెడ్యూల్ అనేది ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎన్ని ఇయర్ లో, దాంతో పాటు టోటల్ నెంబర్ ఆఫ్ హాలిడేస్ ఎన్ని అకాడమిక్ ఇయర్ లో. సో ఆ రోజు ఖచ్చితంగా హాలిడేస్ ఇవ్వాలి. ఎందుకనంటే స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, టీచర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళకు ఒక బ్రేక్ అనేది అవసరం. మైండ్ అనేది ఇట్లా 365 days ఒకేలాగా పనిచేయదు. అప్పుడప్పుడు స్ట్రెస్ అనేది పెరిగినప్పుడు ఖచ్చితంగా ఒక బ్రేక్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూస్తే ఈవెన్ కోర్ట్ జ్యుడిషియరీకి కూడా హైకోర్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే సుప్రీంకోర్ట్ అయి ఉండొచ్చు, వెకేషన్ అనేది పక్కా ఉంటుంది. ఆ 1 or 2 months బ్రేక్ అనేది పక్కా ఉంటుంది, సమ్మర్ వెకేషన్. సో ఎందుకు అనంటే ఇప్పుడు జ్యుడిషియరీలో కూడా మీరు చూస్తే కంప్లీట్లీ మార్నింగ్ నుండి నైట్ వరకు అదొక 365 days స్కెడ్యూల్ లానే ఉంటుంది అడ్వకేట్స్ లైఫ్ కూడా. సో అది బ్రేక్ చేయడానికి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే కోర్ట్స్ అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి హాలిడేస్ అనేవి మ్యాండేటరీ ఉంటాయి. అలాగే ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు కూడా క్లియర్లీ ఇవన్నీ డీవియేట్ చేస్తున్నారని చెప్పేసి మీరు చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్లీ ఇక్కడ శృతి ఓజా అని చెప్పేసి ఇప్పుడు సెక్రటరీ ఉన్నారు. ఆవిడ ఈ ప్రెస్ రిలీజ్ అనేది 30th March రోజు రిలీజ్ చేశారు. 31st March నుండి 31st May వరకు క్లియర్ గా హాలిడేస్ ఉండాలి అని చెప్పేసి ఒక IAS ఆఫీసర్, సెక్రటరీ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, వాళ్ళది క్లియర్ ఆర్డర్ ఉన్నది. అది కూడా పట్టించుకోకుండా వీళ్ళు క్లాసెస్ నడిపిస్తున్నారు. సో అన్ని రూల్స్ ఉన్నాయి మన దగ్గర, కానీ ఫాలో చేయడానికి వీళ్ళు స్టూడెంట్స్ చూస్తారు. ఇప్పుడు సమ్మర్ అంటేనే బేసిక్ గా PROs అని, లేదా ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన టీచర్స్, ఫ్యాకల్టీస్ క్యాంపెయిన్స్ చేయడం, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం, అడ్మిషన్స్ కోసం ఈ ప్రక్రియ అంతా కోసం. సో ఈ రూల్ అనేది ఉందా, అడ్మిషన్స్ కోసం తిరగొచ్చు, పిల్లల్ని ఇప్పుడే అడ్మిషన్ చేసుకోవచ్చు, ఈ టైంలోనే మేము అడ్మిషన్ చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ మీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఇంత దరిద్రమైన వ్యవస్థ తయారైందంటే టీచర్లని బిచ్చగాళ్ళలాగా తయారు చేసి ఇంటింటికి తిప్పుతున్నారు. ఇప్పుడు ఒక టీచర్ ఒక చోట మంచిగా క్లాసెస్ చెప్తున్నాడు అని అంటే అట్లాంటి వాడి దగ్గరికి దర్వాజాలు బద్దలు కొట్టుకొని అయినా సరే మనం వెళ్తాం. అట్లా కాకుండా ఇల్లుకి తిప్పి వీళ్ళ కాలేజ్లలో చేర్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. టీచర్స్ ఈరోజు సొసైటీలో సేల్స్ రిప్రజెంటేటివ్స్ అయిపోయారు. వాళ్ళు పాఠాలు చెప్పడానికి కాదు, అడ్మిషన్ ఇవి అమ్ముకొని వాళ్ళ కమిషన్స్ ఈ రకంగా జీతాలు ఇవ్వరు, కానీ ఇట్లాంటి కమిషన్స్ ఇచ్చే విధంగా వాళ్ళ జీవితాన్ని దిగజార్చేసారు. సో కాబట్టి టీచర్స్ చేయాల్సిన పని ఇది కాదు ఫస్ట్లీ. సెకండ్ థింగ్ ఏంటంటే క్లియర్ గా మీకు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు రిలీజ్ చేశారు అనమాట. ఏంటంటే ఇంకొక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, ఆర్డర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే అన్ఆథరైజ్డ్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి, కంప్లీట్లీ ఇది బంద్ కావాలి అని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ మళ్ళీ 3rd April రోజు
రిలీజ్ చేసినటువంటి ప్రెస్ రిలీజ్ అండ్ ఒక సర్క్యులర్ ఏంది అని అంటే అన్ఆథరైజ్డ్ గా అడ్మిషన్స్ జరుగుతున్నాయి. బోర్డు రెగ్యులేషన్ ప్రకారము మే 9th నుండి అడ్మిషన్ ఫార్మ్స్ అనేటివి ఇష్యూ చేసి అడ్మిషన్స్ తీసుకోవడం అనేది స్టార్ట్ అవ్వాలి. అది కాకుండా వీళ్ళు ఏం చేశారంటే కంప్లీట్లీ ఎట్లా పడితే అట్లా 3rd ఏప్రిల్ నుండే క్లాసెస్ స్టార్ట్ చేస్తే ఇట్లా అన్ఆథరైజ్డ్ అడ్మిషన్ ప్రొసీజర్ మీరు స్టార్ట్ చేసారు, అది కరెక్ట్ కాదు, అట్లా చేయకండి, బంద్ చేయండి అని చెప్పేసి దాని మీద ఇంకొక ఆర్డర్ కూడా ఉంది మనకు క్లియర్లీ, ఇది గవర్నమెంట్ ఆర్డర్. ఇవి కూడా బేఖాతరు చేసేసి వాళ్ళు అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటి అని అంటే అడ్మిషన్స్ వీళ్ళు 3rd ఏప్రిల్ నుండి తీసుకుంటున్నారని చెప్పి ఇలా మెన్షన్ చేసారు. కానీ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే దసరా వెకేషన్ నుండే స్టార్ట్ చేసేస్తున్నారు పిల్లల మైండ్ వాష్ చేయడం అనేది, ఈ కాలేజ్ ఈ కాలేజ్ ఈ కాలేజ్ ఈ కాలేజ్ అనేది. సో ఇట్లాంటి అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అయ్యేసరికి పిల్లలు ఆలోచించలేకపోతున్నారు. వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ మైండ్లలో ఒక థాట్ వేస్తున్నారు, మీరు మా కాలేజ్కి రావాలి అని చెప్పేసి లాక్ చేస్తున్నారు. డబ్బులు అనేటివి సంపాదించుకోవడానికి ఇది ఒక ప్రక్రియ అయిపోయింది కంప్లీట్లీ. దీనికి కూడా క్లియర్ రూల్ ఉంది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారము అడ్మిషన్స్ ఎప్పుడు ఓపెన్ అవ్వాలి అనే దాని గురించి కూడా బోర్డు క్లియర్ గా డేట్స్ మెన్షన్ చేసింది. సో అన్నిటికీ డేట్స్ ఉన్నాయి, అన్నిటికీ రూల్స్ ఉన్నాయి. సో డేట్స్ రూల్స్ ఇవన్నీ పాటించకుండా ఇప్పటికే చాలా ఇన్స్టిట్యూషన్స్ లో క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి. అవును. సో ఎందుకు మరి ఇంటర్ బోర్డు కానివ్వండి లేదంటే గవర్నమెంట్ కానివ్వండి ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు? పిల్లల సూసైడ్స్ కూడా చాలా వరకు జరుగుతాయి. మనం లాస్ట్ ఇంటర్ ఎగ్జామ్స్ ఒకసారి చూస్తే రిజల్ట్స్ వచ్చిన పిల్లలు ఆల్మోస్ట్ ఏపీ అండ్ తెలంగాణలో మోర్ ఆఫ్ ద ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. అంటే ఆ ప్రెజెన్స్ కి ఆ ర్యాంకింగ్ రాకపోవడానికి దాదాపు 14-13 hours కూడా వాళ్ళ కంప్లీట్ గా క్లాసెస్ చెప్పడం ఎంత పిల్లల మైండ్ సెట్ మీద పడుతుంది. ఒకటి ఏంటి అని అంటే మీరు ఇందాక అడిగారు కాబట్టి ఒక విషయం చెప్తాను. ఈ రోజు ఏంటిది కొంచెం క్రిటిసిజం లానే అనిపించచ్చు. తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేదా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ 2 పేర్లు మార్చేసి నారాయణ చైతన్య మాఫియా డిపార్ట్మెంట్ అని పెట్టుకుంటే బాగుంటుంది. కనీసం అట్లనన్నా పేరెంట్స్కి ఒక క్లారిటీ వస్తుంది. ఏంటి అని అంటే ఇక తెలంగాణ పని అయిపోయింది, పక్క రాష్ట్రాలలో మంచి కాలేజీలు ఉంటే ఆడ పోయి వేసుకుంటే మన పిల్లల జీవితాలు బాగుపడతాయని ఒక కన్క్లూజన్ కన్నా వస్తారు. ఈరోజు ఏమైపోతుందంటే రూల్ ఉంది, కంప్లీట్లీ వీళ్ళు వైలేట్ చేస్తున్నట్టుగా ఎవిడెన్స్ కూడా ఉంది. మేము చూస్తే లాస్ట్ ఒక 2-3 weeks నుండి ప్రతిరోజు టైట్ స్కెడ్యూల్ ఉన్న కాలేజెస్కి వెళ్ళి అక్కడ వీడియో ఎవిడెన్సెస్ అన్ని తీసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద అప్లోడ్ చేసినాం. ఒక కాలేజ్ కాదు, దగ్గర 60 to 70% ఆఫ్ ద కాలేజ్, అందులో 95% నారాయణ చైతన్య కాలేజెస్ కంప్లీట్లీ ఈ వైలేషన్స్ చేసి వీటి మీద ఏ రకమైన యాక్షన్ తీసుకోవట్లేదు ఎవరు కూడా. సో దిస్ ఇస్ వన్ థింగ్ అండ్ ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు మీరు 14 గంటల వల్ల ప్రెషర్ అంటున్నారు కదా, ఇప్పుడు మేము ఇంతకుముందు కూడా చెప్పినాం, నార్మల్గా ఎవరైనా వ్యక్తి జైలుకి వెళ్తే జైల్లో ఎట్లుంటుందంటే మార్నింగ్ 6 o'clock ఆ టైం వరకు లేపేస్తారు. వాళ్ళకి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేపిస్తారు, ఒక 1/2 hour 40 minutes 1 hour స్కెడ్యూల్ ఉంటుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం ఉంటుంది. ఆ బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ కెపాసిటీని బట్టి ఏదో ఒక పని అప్ప చెప్తారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. లంచ్ తర్వాత డిన్నర్ 5:30-6 వరకు అయిపోతుంది జైళ్ళలో. 7 o'clock వరకు మళ్ళీ అందరూ వాళ్ళ బ్యారెక్స్ అంటే వాళ్ళ సెల్లకు వెళ్ళిపోతారు, లాక్ చేసేస్తారు, కథ. ఇంత క్లియర్ గా జైల్లో ఉన్న ఖైదీల పరిస్థితి చూస్తే ఆల్మోస్ట్ 6 to 6 ఒక 12 hours, మిగిలిన 12 hours వాళ్ళు అక్కడ లోపలనే ఉండాలి, పడుకుంటారో చేస్తారో వాళ్ళది ఇక వేరేనే ఉంటుంది. ఇది మన దగ్గర ఖైదీల పరిస్థితి. అదే పిల్లల విషయానికి వస్తే వాడు మార్నింగ్ 5 o'clockకి లేవాలి. మార్నింగ్ 5 o'clockకి లేచి ఈవినింగ్ 10 o'clock 10:30 వరకు వాడికి స్టడీ అవర్ అనో క్లాసెస్ అనో ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళకు టైం ఎంత ఉంటుంది? 11 o'clock నుండి 5 o'clock వరకు, అంటే దగ్గర 6 hours. ఆ 6 hours లో వాళ్ళు హాస్టల్లో ఉన్నారు అనుకోండి, పేరెంట్స్ తో మాట్లాడడానికి చేయడానికి డిప్రెషన్ లో పోతుంటారు మాట్లాడుకుంటే. కొంతమంది పిల్లలు చెప్తున్నారు అన్నమాట, ఏంటంటే మాకు ఆడ మగ అట్లాంటి తేడాలు ఏం లేదు, పిల్లలు అన్నప్పుడు అందరు పిల్లలే అండ్ ఎవరైనా సరే జెండర్ న్యూట్రల్ గా మాట్లాడుకోవాలి. ఈ చిల్లరగా ఏం చేస్తారంటే, ఏమరా నువ్వు ఆడపిల్ల లెక్క ఫోన్ చేస్తావు మీ ఇంట్లో, పో పడుకోపో. ఏంది ఇది? జస్ట్ ఒక 16 years పిల్లలకు వాళ్ళకి మీరు ఇంత గలీజ్ గా మాట్లాడతారా? వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాకు మస్తు బాధ అనిపించింది. అదే మేము ఫస్ట్ ఇగ్నోర్ చేసినాం, ఏంద్రా మీ లొల్లి అని చెప్పేసి అనుకున్నాం. తర్వాత హాలిడేస్ లేవు అంటే మామూలుగా అందరిలానే మేము కూడా మీరు ఏదో అడుగుతున్నారులే, హాలిడేస్ ఏముంది 4 రోజులు అలవాటు అయిపోతారులే అనుకున్నాం. కానీ
మార్చ్ 30th ఎగ్జామ్స్ అయిపోయి ఏప్రిల్ 4th నుండి క్లాసెస్ స్టార్ట్ అయినాయి అన్న విషయం తెలిసిన తర్వాత వీఆర్ షాక్డ్. అరే కనీసం ఎంబీసీఆ, బైపీసీఆ, సిఈసీఆ, హెచ్ఈసీఆ, ఎంఈసీఆ ఇన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఇందులో ఏది చూస్ చేసుకోవాలి? నేను ఒక డాక్టర్ కావాలన్నా, లాయర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, చార్టెడ్ అకౌంటెంట్ కావాలన్నా, లేకపోతే ఇంకేదన్నా సర్వీస్కి వెళ్ళాలన్నా, ఏడా నాకు టైం ఇవ్వట్లేదు. టైం ఎందుకు ఇవ్వట్లేదంటే టైం ఇస్తే ఆలోచించుకుంటారు, ఆలోచించుకొని మంచి కాలేజ్ని చూస్ చేసుకుంటారు. అంత గ్యాప్ ఇవ్వద్దు. కాంపిటీషన్ ఇప్పుడు నారాయణ ఓడి దగ్గరికి పోతారేమో, లేదా చైతన్య ఓడి దాంట్లో జాయిన్ అయిపోతారేమో నారాయణోడు. మనం ఫస్ట్ వెళ్ళి లాక్ చేసేసేయాలి, అడ్మిషన్ ఫామ్ ఇచ్చేసేయాలి, వాళ్ళను సంతకాలు అన్ని పెట్టించేసుకొని క్లియర్గా పుష్ చేసేసేయాలి. ఇది జరుగుతుంది. పేరెంట్స్ అందరూ కూడా చూస్తే ఎక్కడా కూడా అడ్మిషన్ ఫామ్ మీద వాళ్ళు డేట్ రాస్తుంటే వద్దనే అంటారు. సో ఇది క్లియర్గా ఉంది. అండ్ రెండో విషయం కూడా ఏంటి అని అంటే అటెండెన్స్ అని చాలా మంది భయపడుతున్నారు. ఇప్పుడు తీసుకునే అటెండెన్స్ ఎందుకు పనికిరాదు. అస్సలు అటెండెన్స్ కౌంట్ అనేది స్టార్ట్ అయ్యేది June 1st తర్వాత నుండి. June 1st నుండి అటెండెన్స్ కౌంట్ అవుతుంది. మరి ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిందా లేదా తెలియదు. జనరల్లీ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏ ఇన్స్టిట్యూషన్ అయినా June 12th నుండి స్టార్ట్ అవుతుండే. ఇప్పుడు June 1st నుండే డేట్లు ఇచ్చేసారు వీళ్ళు. సో June 1st నుండే యాక్చువల్ అకాడమిక్ క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుండే Day 1 అనేది అక్కడ నుండే కౌంట్ అవుతుంది.